కత్తెప వీధిలో ఉన్న సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్కూల్ డైరెక్టర్లుగా కె వినోద్ కుమార్, కె శాంతి కుమారి, ప్రిన్సిపల్గా గురుకుమార్ వివరిస్తున్న ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాల బాలికలు అద్భుతాలను ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ డెమోలు అబ్బురపరిచాయి. పిల్లలు తయారు చేసిన సైన్స్ మోడల్స్ను ప్రదర్శించడమే కాకుండా అవి ఎలా పనిచేస్తాయో, ఎలా ఉపయోగపడతాయో వివరించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 10th క్లాస్ విద్యార్థులతో పాటు LKG చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడ్డారంటే వారి సృజనాత్మక శక్తిని మెచ్చుకోక తప్పదు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు, పేరెంట్స్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ వారిని స్కూల్ యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మంచి విద్యను అందిస్తూ పిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా స్కూల్ యాజమాన్యం తర్ఫీదిస్తుందన్నారు. విద్య వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ కూడా సైన్స్ ఫేర్ నిర్వహిస్తూ ఉన్నాము. 18 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మా పిల్లల్లో ఉన్న చదువుతో పాటు వాళ్ళలో ఉన్న అంతర్గత నైపుణ్యాన్ని బయటికి తీయడానికని ఈ సైన్స్ ఫేర్ ఎవ్రీ ఇయర్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 200 ఐటమ్స్ పైగా పిల్లలు ప్రదర్శించడం జరిగింది. దీంట్లో ఈ ఐటమ్స్ చేయడానికి టీచర్స్, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చూపించి వాళ్ళ ఐటమ్స్ని ప్రదర్శించారు. ఇక్కడ నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఇన్ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్.
మా పిల్లలు చాలా క్రియేటివ్గా వాళ్ళ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. అలాగే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ ప్రాజెక్ట్ చేయడంలోని. తర్వాత పిల్లలకి ఈ ప్రదర్శన చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ఎబిలిటీ, క్యాపబిలిటీ అనేది అందరం తెలుసుకున్నాము. మేము నేర్పించిందే కాకుండా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చేశారు. వాళ్ళలో ఉన్న ఎబిలిటీ మాకు తెలిసింది. ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడానికి మా మేనేజ్మెంట్, మా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మన ఫస్ట్ క్లాస్ నుంచి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు మన సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది ఎందువలన అంటే మన పిల్లల్ని కొంచెం ప్రోత్సాహంతో కొంచెం ముందు తీసుకెళ్లాలని, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనేది జరుగుతుంది ఇక్కడ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఉన్న టాలెంట్ అనేది మనం బయట తీసుకురావాలి కాబట్టి మన వినోద్ సార్ గారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు పెడతా ఉంటారు ప్రతి మంత్ 2 monthsకి ఒకసారి. నాకు అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు పిల్లల దగ్గర రాగానే ఇప్పుడు ఈ స్కూల్లోకి వచ్చి నేను పిల్లల దగ్గర నేర్చుకోవడం జరిగిపోతుంది. ఈ ప్రాక్టికల్స్ అలా చేపిస్తే పిల్లలు మంచి భవిష్యత్తు వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుంది. ఇలాంటి సైన్స్ ఫేర్ అలాంటివి పెడితే వాళ్ళకి బ్రెయిన్కి మంచిది, వాళ్ళకి తెలుస్తుంది ఎలా తయారు చేయాలి. చిన్న వయసు నుంచి తెలిస్తే పెద్ద అయ్యాక వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఇదిగా ఉంటుంది. వాళ్ళకి ఇది మేధస్సు కూడా పెరుగుద్దండి. థ్యాంక్ యూ. నేను